చేద్దామా మరి? ఏమంటే చేస్తున్నారు? కార్న్ కట్లెట్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మా ప్రేక్షకులు చెప్పేస్తారా? చెప్పండి. స్వీట్ కార్న్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్ పౌడర్, బియ్య పిండి, ఆలు, కొత్తిమీర, ఉప్పు, నూనె. ఫస్ట్ కార్న్ మిక్సీకి వేసుకోవాలండి. కార్న్ ఓకే, పచ్చి కార్న్. క్యారెట్ తురుముకోవాలండి. ఓకే, ఒక బౌల్ తీసుకుందామండి. ఓకే. స్వీట్ కార్న్ మిక్సీకి వేసిందండి. ఓకే, ఒక హాఫ్ కప్పు క్యారెట్ తురుమండి, ఒక కప్పు స్వీట్ కార్న్, కొత్తిమీర తరగండి. ఇది పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి మిక్సీకి వేసానండి. ఇది కొంచెం వేసుకుందామండి. ఇది బ్రెడ్ పొడి అండి, అది ఒక స్పూన్ వేసుకుందాం. ఎందుకు వేస్తున్నారు బ్రెడ్? అది కొంచెం క్రిస్పీగా రావటానికండి. కట్లెట్ క్రిస్పీగా రావడానికి బ్రెడ్ వేస్తున్నారు. ఇది బియ్యం పిండి అండి, ఇది ఒక స్పూన్ వేసుకుందామండి. ఓకే, బియ్యం పిండి వేయడం వల్ల మనకి బైండింగ్ లా యూజ్ అవుతుందండి. సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ కోసం. ఓకే, ఉడకబెట్టిన బంగాళాదుంప అండి. బంగాళదుంప వేసేద్దామా? వేసేద్దాం. ఇవన్నీ కలపాలండి. ఇప్పుడు పెనం పెట్టి స్టవ్ వెలిగిద్దామా? కొంచెం ఆయిల్ వేసుకుందామండి. అయిపోవచ్చిందండి. తీసేద్దామా? పెట్టేసుకుందాం, చూద్దాం. తీసేద్దామండి. ఇంకా తీసేద్దామా? తయారు చేసుకునే విధానం మీకోసం మరొకసారి. స్వీట్ కార్న్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్ పౌడర్, బియ్య పిండి, ఆలు, కొత్తిమీర, ఉప్పు, నూనె. స్వీట్ కార్న్ కట్లెట్ తయారు చేసే విధానం: ముందుగా పెద్ద బౌల్ తీసుకొని బరకగా మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని వేసి క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి 2 స్పూన్ బ్రెడ్ పౌడర్, అరకప్పు బియ్య పిండి, తగినంత ఉప్పు వేసి ఉడికించిన ఆలూని వేసి మెత్తగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చేతిపై కట్లెట్ మాదిరిగా చేసుకొని ప్యాన్ పై వేసుకొని కట్లెట్ చుట్టూరా ఆయిల్ వేసి 2 వైపులా దోరగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకుంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే కార్న్ కట్లెట్ తినడానికి రెడీ. For innovative and yummy recipes, log on to www.youtube.com/recipe.